ఓం నమో రామదూతాయ. నేడు కుజదోష నివారణకై ఏం చేయాలి, అసలు కుజదోషం వల్ల నిజంగా అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సహజంగా కుజదోషం చాలా భయంకరమైనది అనేటువంటి నానుడి అందరికీ ఉంటుంది. కానీ ఇంత వయస్సు వచ్చినా కూడా వరుడికి గాని వధువుకి గాని పెళ్లి కాలేదా అనేటువంటి ప్రశ్న వినిపించిన వెంబడే ఆ అమ్మాయికి కుజదోషం ఉందట, ఆ అబ్బాయికి కుజదోషం ఉందట, అందుకే వివాహాలు జరగట్లేదట అనేటువంటి సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మాట విన్నటువంటి వాళ్ళంతా కూడా కుజదోషము అంత భయంకరమైనదా అని అనుకోవడం కూడా చాలా సహజం. అయితే కుజదోషం గురించి అంతగా భయపడవలసినటువంటి పని లేదు. అది పరిహారం లేనంత పెద్ద సమస్య కూడా కాదు. జాతకాలు చూసేటువంటి వాళ్ళలో కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రావడం వల్ల కుజుడు అంటేనే కంగారు పడిపోయేంత పరిస్థితికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కుజుడు కూడా చాలా మేలు చేస్తాడు అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. దీనికి ఒక చిన్న కథ కూడా తెలుసుకుందాం. కుజుడు ఎలా జన్మించాడు అనేటువంటిది. భరద్వాజ మహర్షి ఒక సౌందర్యవతిని చూడడం వల్ల ఆయన మనస్సు అదుపు తప్పి ఆయన యొక్క రేతస్సు భూమి పైన పడింది. అప్పుడు ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు మంగళుడు అనేటువంటి పేరుతో అభివృద్ధి దినదినంగా జరుగుతూ ఉన్నాడు. ఆ శిశువు భూదేవి యొక్క ఆలనా పాలనలో పెరిగాడట. అగ్నికి సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు కాబట్టి అంగారకుడిగా ప్రసిద్ధి చెందాడు. విపరీతమైనటువంటి కోపము, అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి పట్టుదల కుజుడి లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ కోపం వల్ల తాత్కాలికమైనటువంటి నష్టం జరిగినా కూడా పట్టుదల కారణంగా విజయాలు అందుకున్నటువంటి వారి సంఖ్య ఎక్కువ అని మనకు చరిత్రలో చెబుతుంది. ఇక జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉన్నాడా లేక దోషస్థానంలో ఉన్నాడా అనేటువంటిది ముందుగా చూసుకోవాలి. కుజదోషం ఉంటే అది ఏ స్థాయిలో ఉన్నది, అది తన ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా అడిగి మనం తెలుసుకోవాలి. పంచాంగము పైపైన చూసి కుజదోషం ఉన్నది అని చెప్పగానే ఆడపిల్ల లేదా వరుడి జీవితం పైన ఆ ముద్ర వేయకూడదు. శాస్త్రం బాగా తెలిసినటువంటి వారితోనే, ఈ జ్యోతిష్య భాగం చదివినటువంటి వారితోనే ఈ జాతకాన్ని చూపించి జాతక ఫలాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. నక్షత్రాల పొంతనే వివాహానికి ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరికొందరు జ్యోతిష్యులు నక్షత్ర పొంతన మాత్రమే వివాహ బంధాన్ని నిర్ణయించదు అంటున్నారు. కుజదోష జాతకులని కుజదోష జాతకులకే వివాహం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని కూడా కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే స్త్రీ పురుష జాతకాలను వివాహ బంధముతో ఒక్కటి చేయడం ద్వారా కుజుడికి ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహ బంధంలో స్త్రీ పురుషులు ఒక్కటవడము వంశాభివృద్ధికి కుజుడే కారణకుడు. అందుకే పెళ్లి బంధం కోసం కుజస్థానాన్ని జ్యోతిష్య నిపుణులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. కుజగ్రహ ప్రభావము ఇరు జాతకులకి ఉంటే ఆ వధూవరులు సుఖభోగాలు అనుభవిస్తారని కొంతమంది పండితులు చెబుతూ ఉన్నారు. అదే దోషాలుంటే మాత్రం వివాహ అడ్డంకులు, వివాహ బంధంలో సమస్యల వంటివి తప్పవని, వీటి నుండి బయటపడాలంటే తప్పకుండా దాని పరిహారం చేసుకోవాల్సిందే అని కూడా చెబుతూ ఉన్నారు. ఇక కుజదోషం ఉన్నదని చెప్పినా విచారంలో అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏ దోష ప్రభావానికైనా కూడా అందరికీ ఒకేలా ఉండదు. అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి దాని తీవ్రత, ఫలితము మారుతూ ఉంటాయి. ఇక మేషము, వృశ్చిక రాశులలో పుట్టినటువంటి వారికి కుజదోషం వర్తించదు అని జ్యోతిష్య గ్రంథము మనకు చాలా పురాణ గ్రంథాలలో తెలుపబడుతుంది. కుజదోషం ఉన్నటువంటి వారు భూమాతను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడం ద్వారా అంగారకుడి అనుగ్రహం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే మంగళవారాల్లో దేవాలయాల్లో దీపారాధన చేయడము, పగడాన్ని ధరించడం పరిష్కార మార్గాలుగా చెప్పబడుతున్నాయి. మంగళవారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఇక దోషము ఎంత బలంగా ఉన్నా డీలా పడిపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అన్ని దోషాలకి విరుగుడు తప్పకుండా ఆ సర్వేశ్వరుడు అనుగ్రహమే అని అనడంలో ఎలాంటి సందేహం కూడా మనకు లేదు. పరాశర మహర్షి కూడా కుజదోషం గురించి చెబుతూ ద్వితీయం అంటే 2, 4, 7, 8, 12వ స్థానాలలో కుజుడు ఉంటే కుజదోషం అని తెలిపారు. ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్థితః కుజః పతిం హంతి నచేత్ క్షుభయతే క్షితః అని. ఇందోరప్యుక్త గేహేషు స్థితః భౌమోధవాశనిః పతిహంతా స్త్రీయాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః అని పరాశర స్మృతిలో తెలుపబడింది. అంటే లగ్నము నుండి, చంద్రుడి నుండి, శుక్రుడి నుండి పైన చెప్పబడినటువంటి స్థానాలలో
కుజుడు ఉంటే గనక దోషము కుజదోషం ఉన్నదని తెలుస్తుంది అని తెలిపారు. అమ్మాయికి ఒకరికే ఈ దోషం ఉంటే పతి హంత అని అన్నారు. సహజంగా అందరూ ఏమనుకుంటారు, హంత అంటే చనిపోవడము అనే, అంటే పతిని చంపును అని కేవలం నిర్ణయం పనికిరాదు. సంస్కృత ప్రకారంగా హన హింసాయాం అనేటువంటి ధాతువు నుండి హంత అంటే హింస అని అర్థమవుతుంది. పతిహంత అంటే పతిని హింసించేటువంటిది అని కూడా మనము తెలుసుకోవాలి. కుజదోషం స్థాయి నిర్ణయం చేసేటప్పుడు కుటుంబ స్థానము, సుఖస్థానము, సంతాన స్థానము, ఆయుర్దాయం వంటివి కూడా పరిధిలోకి తీసుకుని పరిశీలించి నిర్ణయించాలి. కుజుడు యొక్క స్థితి స్థానబలము, నీచక్షేత్రము, మిత్రక్షేత్రము, స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము వంటివి వాటి ఆధారంగా చేసుకుని నిర్ణయించి మనము ఫలితాలు ఎదుటి వారికి చెప్పవలసి ఉంటుంది. భౌమ అథవా శని, కుజదోషం మాదిరిగా శని దోషం కూడా చూసుకోవాలి. శని మనకు ఆయుష్యకారకుడు కావున ఆయనను కూడా పరిగణనలోకి తప్పకుండా తీసుకోవాలి. నచేచ్ఛుభయుతే నితః అని ఉన్నటువంటి కారణంగా శుభగ్రహాల వీక్షణ లేదా శుభగ్రహాల కలయిక ఉంటే కుజదోషము ఉండదు. శుభగ్రహాల కలయిక అంటే శుభగ్రహాలతో 10 డిగ్రీల లోపు కలయిక ఉండాలి. 10 డిగ్రీలు దాటినటువంటి తర్వాత శుభగ్రహం ఉంటే ఉపయోగము ఉండదు. ద్వితీయే భౌమదోషంతు యుగ్న కన్యకయోర్వినా అని చెప్పినటువంటి శ్లోకము దేవకేరళ గ్రంథము నుండి పరిశీలిస్తే మిథున కన్యా లగ్నాలలో పుట్టినటువంటి వారికి 2వ ఇంట్లో కుజుడు ఉంటే దోషం ఉండదు. వృషభము తులలో పుట్టినటువంటి వారికి 12వ ఇంట్లో కుజుడు ఉంటే కుజదోషము ఉండదు. మేష వృశ్చిక లగ్నాలలో పుట్టినటువంటి వారికి 4వ ఇంట్లో కుజుడు ఉంటే దోషం ఉండదు. మకర కుంభ లగ్నాలలో పుట్టినటువంటి వారికి 7వ స్థానంలో కుజుడు ఉంటే దోషం ఉండదు. ధనస్సు మీన లగ్నంలో పుట్టినటువంటి వారికి అష్టమంలో అంటే 8వ స్థానంలో కుజుడున్నా కూడా ఆ దోషం ఉండదు. సింహము కుంభ లగ్నాలలో పుట్టినటువంటి వారికి కుజదోషం ఉండనే ఉండదు అని దేవకేరళ అనేటువంటి గ్రంథంలో తెలుపబడింది. మేష వృశ్చిక రాశులు కుజుడికి స్వక్షేత్రాలు, మకరము ఉచ్చస్థానము కనుక ఈ లగ్నాలలో పుట్టినటువంటి వారికి కుజదోషం ఉండదు. మృగశిర ధనిష్ఠ చిత్తా నక్షత్రాలు కుజుడు ఆధిపత్యము ఉన్నటువంటి నక్షత్రాలు, అందువల్ల ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి కుజదోషం ఉండదు. కుజదోషం వెళ్లిపోయిన వివాహక జీవిత కాలంలో కుజ మహాదశ రాదు అని కూడా కుజదోషం పరిధిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. చంద్ర మంగళ సంయోగంతో కుజదోషము ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషము ఉండదు. కుజుడు నీచములో ఉంటే గనక కుజదోష ప్రభావం అతి తక్కువగా ఉంటుంది. కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. కలహకారకుడు కుజుడు అంటే గొడవలకి కారకుడు. వైవాహిక జీవితంలో కలహాలు తెస్తాడు. కలత్రకారకుడు అంటే భార్యాకారకుడు శుక్రుడు. కలహకారుడు కుజుడు. 10 డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు. కానీ అటువంటి జాతకులకి వైవాహిక జీవితంలో కలహకాపురం తప్పదు. ఒకవేళ వివాహమైనటువంటి తర్వాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొక విషయంలో కుజదోషం లేకపోతే వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా కుజదోష ప్రభావము తట్టుకునేటువంటి శక్తిని మనకు ఆయన అందజేస్తాడు. కుజదోషం ఉన్నదని మంచి సాంప్రదాయమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వివాహ సంబంధాలను కూడా వదులుకోవద్దు. కుజదోష నివారణకు చాలా పరిహారాలున్నాయి. కుజదోషానికి చాలా మినహాయింపులున్నాయి. జాతక చక్రాన్ని పరిశీలించి కుజుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కుజదోష ప్రభావం ఉన్నదో లేదో తెలుసుకొని కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే కుజదోష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. కానీ అందరికీ ఒక ముఖ్య విషయం సూచన ఏంటి అంటే జాతకంలో ఎప్పుడు కూడా పరిహారాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు గాని దోషాలు గాని ఉండవు. కాబట్టి ఈ దోషం ఉన్నది, ఈ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి భయాన్ని వదిలి ప్రతిదానికి ప్రతి అనారోగ్యానికి ఒక మందు విరుగుడు ఉన్నట్టుగానే ఎటువంటి దోషపూరితాలున్నా కూడా ప్రతిదానికి కూడా మనకు దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలను చేసుకుని ఆ స్వామివార్లను అధిపత్య దైవతలు ఎవరైతే ఉంటారో వారిని ఆరాధన చేసుకోవడం ద్వారా మనకు సమస్త శుభమంగళాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఎవరు ఎటువంటి భయాలు ఆందోళన చెందవద్దని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.